ఒక కిలో క్యాలరీని ఆహార క్యాలరీ లేక క్యాలరీ అంటారు. సిల్వర్ హైడ్రాక్సైడ్ AgOH అవక్షేపము కరిగే వరకు విలీన NH4OH ద్రావణాన్ని అమ్మోనియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా కలపగా ఏర్పడు ద్రావణాన్ని అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ అంటారు. పరిశ్రనాళిక గోడలపై వెండి పూత లేదా వెండి అద్దం ఏర్పడడం. సిల్వర్ నైట్రేట్లోని Ag+ అయాన్లు Ag లోహంగా గ్లూకోజ్ చేత క్షయీకరణం పొందుట టోలిన్స్ పరీక్షలో జరుగుతుంది. పరిశ్రనాళిక గోడలపై వెండి పూత లేదా వెండి అద్దం ఏర్పడడం. AgNO3లోని Ag+ అయాన్లు Ag లోహముగా గ్లూకోజ్ చేత క్షయీకరణం పొందుట టోలిన్స్ పరీక్షలో జరుగుతుంది. కాపర్ సల్ఫేట్, సోడియం సిట్రేట్, సోడియం కార్బోనేట్లు కలిసిన ద్రావణాన్ని బెండిక్ ద్రావణం అంటారు. కాపర్ సల్ఫేట్, సోడియం నైట్రేట్, కాపర్ సల్ఫేట్, సోడియం సిట్రేట్, సోడియం కార్బోనేట్లు కలిసిన ద్రావణాన్ని బెండిక్ ద్రావణం అంటారు. గ్లూకోజ్ ద్రావణానికి బెండిక్ ద్రావణం కలిపి సారా దీపంతో వేడి చేసినప్పుడు ఏర్పడు అవక్షేపం యొక్క రంగు ఎరుపు రంగు. గ్లూకోజ్ ద్రావణానికి బెండిక్ ద్రావణాన్ని కలిపి సారా దీపంతో వేడి చేసిన ఏర్పడు అవక్షేపం యొక్క రంగు ఎరుపు రంగు. బెండిక్ పరీక్షలో గ్లూకోజ్చే క్షయీకరించబడునవి Cu+2 అయాన్లు Cu2O గా. బెండిక్ పరీక్షలో గ్లూకోజ్చే క్షయీకరించబడునవి Cu+2 అయాన్లు Cu2O గా, కాపర్ అయాన్లు కాపర్ ఆక్సైడ్గా క్షయీకరించబడతాయి. చక్కెర ఒక అక్షయీకరణ కార్బోహైడ్రేటు. గ్లూకోజు క్షయీకరణ కార్బోహైడ్రేటు. చక్కెర ఒక అక్షయీకరణ కార్బోహైడ్రేటు. గ్లూకోజ్ ఒక క్షయీకరణ కార్బోహైడ్రేటు. పిండి పదార్థానికి అయోడిన్ను కలిపిన నీలి రంగుకు మారుతుంది. చెరకనేది గడ్డి జాతికి చెందిన మొక్క. పిండి పదార్థానికి అయోడిన్ను కలిపిన నీలిరంగుగా మారుతుంది. చక్కెర అనేది ఒక అక్షయీకరణ కార్బోహైడ్రేటు. అదే గ్లూకోజ్ అయితే క్షయీకరణ కార్బోహైడ్రేటు. చక్కెరను చెరుకుగడలు, బీట్రూటుల నుండి తయారు చేస్తారు. ఎక్కువైన సున్నమును తొలగించుటకు ద్రావణంలోకి కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపుతారు. సల్ఫర్ డయాక్సైడ్ వాయువును పంపి మిగిలిన సున్నమును తొలగిస్తారు. పారదర్శక రసమునందు ఉండు నీటి యొక్క శాతము 85%. మొలాసిస్ నుండి కిణ్వన ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ను తయారు చేస్తారు. మొలాసిస్ నుండి కిణ్వన ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ను తయారు చేస్తారు. మొలాసిస్ను సూక్ష్మజీవుల ఆహారంకు ఉపయోగిస్తారు. పారిశ్రామికంగా ఆల్కహాల్ను మొలాసిస్ను కిణ్వన ప్రక్రియకు గురిచేసి తయారు చేస్తారు. పారిశ్రామికంగా ఆల్కహాల్ను మొలాసిస్ను కిణ్వన ప్రక్రియకు గురిచేసి తయారు చేస్తారు. ఇథైల్ ఆల్కహాల్ను మొలాసిస్పై ఈస్ట్ యొక్క కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇథైల్ ఆల్కహాల్ను మొలాసిస్పై ఈస్ట్ యొక్క కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు. మొలాసిస్ను సూక్ష్మజీవుల ఆహారంకు ఉపయోగిస్తారు. అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్ వంటి లవణాలను మొలాసిస్ ద్రావణాలకు కలుపుట వలన ఈస్ట్ పెరుగుదలకు దోహదం చేస్తాయి. అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్ వంటి లవణాలను మొలాసిస్ ద్రావణానికి కలుపుట వలన ఈస్ట్ పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఇన్వర్టేజ్ అనేది సుక్రోజ్ అణువును గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అణువులుగా విడగొట్టుతుంది. ఇన్వర్టేజ్ అనేది సుక్రోజ్ అణువును గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అణువులుగా విడగొడుతుంది. రెక్టిఫైడ్ స్పిరిట్ నందు గల నీటిని తొలగించడానికి పొడి సున్నాన్ని కలిపి తొలగించవచ్చు. పొడి సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్ CaO. స్వచ్ఛమైన ఆల్కహాల్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. రెక్టిఫైడ్ స్పిరిట్ నందు గల నీటిని తొలగించడానికి పొడి సున్నము, కాల్షియం ఆక్సైడ్ని కలిపి తొలగించవచ్చును. సుక్రోజ్ యొక్క సాంకేతికము C12H22O11. గ్లూకోజ్ యొక్క సాంకేతికము C6H12O6. మందులు తయారు చేయుటకు ఆల్కహాల్ ఉపయోగపడును.
సుక్రోజ్ యొక్క సాంకేతికము C12H22O11. గ్లూకోజ్ యొక్క సాంకేతికము C6H12O6. బీరు, వైను, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ వంటి మత్తు పానీయాల్లో ఆల్కహాల్ విభిన్న శాతాల్లో ఉంటుంది. కార్బోహైడ్రేట్లు గల వరి, బార్లీ, రై, గోధుమ, ద్రాక్ష వంటి ధాన్యపు గింజలు లేక ఫలముల నుండి మత్తు పానీయాలను తయారు చేస్తారు. మత్తు పానీయాలకు బానిస అయినచో గుండె జబ్బులు వచ్చును, కాలేయము దెబ్బతిన్ను. ఆల్కహాల్ ముడి రూపంలో గల పేర్లు: సారాయి, గుడుంబ, ఇప్పసార. గుడుంబాను బెల్లం నుండి తయారగును. ఇప్పసార మధులిక, ఇండిక లేదా ఇప్ప చెట్ల పూల నుండి తయారు చేస్తారు. ఆల్కహాల్ దురుపయోగాన్ని అరికట్టే నిమిత్తము ఆల్కహాల్కు పిరిడిన్ లేక మెథైల్ ఆల్కహాల్ను కలిపి సరఫరా చేస్తారు. అసహజ స్పిరిట్ను పరిశ్రమల్లో ద్రావణిగా వాడుతారు. చక్కెర పరిశ్రమల్లోని ఉప ఉత్పన్నాలు బగాసే, ప్రెస్ మడ్, మొలాసిస్. ఎమైనో ఆమ్లాల ప్రమేయ సమూహం: ఎమైనో NH2 కార్బాక్సిలిక్ ఆమ్లం COOH. ఎమైనో ఆమ్లాల ప్రమేయ సమూహం: ఎమైనో NH2 కార్బాక్సిలిక్ ఆమ్లం COOH. ఎమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నిర్మాణ పదార్థాలు. ఎమైనో ఆమ్లాలు ప్రోటీన్ల నిర్మాణ పదార్థాలు. ఎమైనో ఆమ్లాల సాధారణ నిర్మాణము RCH, NH2COOH. ఎమైనో ఆమ్లాల సాధారణ నిర్మాణము RCH2, CNH2, RCHNH2COOH. అంటే 2 అమైనో ఆమ్లం అన్నమాట. ఇది R అంటే ఎన్నైనా ఉండే చాలకాయల గ్రూపులు. ఫస్ట్ నెంబర్ COOH ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ మీద అమైన్ గ్రూప్ ఉంటుంది. అమైనో ఆమ్లాలు సంయోజనీయ పదార్థాలు. అమైనో ఆమ్లాలు నీటిలో కరుగును. అమైనో ఆమ్లాల ద్రవీభవన స్థానాలు చాలా ఎక్కువ. అమైనో ఆమ్లాలకు జ్విట్టర్ అయాన్ నిర్మాణం కలదు. అమైనో ఆమ్లాలకు జ్విట్టర్ అయాన్ నిర్మాణం కలదు. అమైనో ఆమ్లాలకు గల లవణముల వంటి ధర్మాలను వివరించుటకు వీటికి జిట్టర్ అయాన్ లేక ద్విధ్రువ అయాన్ నిర్మాణము కలిగి ఉండవలెను. జిట్టర్ అయాన్లు లేక ద్విధ్రువ అయాన్ల నిర్మాణం COOH నుండి ఒక ప్రోటాన్ను NH2కు బదిలీ చేయుట వలన ఏర్పడును. ఇక్కడేమన్నాం, అమైనో ఆమ్లాలో ఫస్ట్ కార్బన్ COOH, నెక్స్ట్ కార్బన్ C మీద NH2 ఉందన్నాం. అంటే ఇక్కడ COOHలోని Hను NH2కి బదిలీ చేయడం వల్ల జిట్టర్ అయాన్ ఏర్పడుతుందన్నమాట. జీవుల శరీరంలో ఉండు అమైనో ఆమ్లాల సంఖ్య 26. మానవ శరీరం విశ్లేషణ చేయలేని అమైనో ఆమ్లాల సంఖ్య 9. ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలను ఆహారం ద్వారా మాత్రమే పొందవలెను. 2 అమైనో ఆమ్లాలు కలిస్తే ఏర్పడే ఫలిత పదార్థంకి పేరు డైపెప్టైడ్. 2 అమైనో ఆమ్లాలు కలిస్తే ఏర్పడే ఫలిత పదార్థం పేరు డైపెప్టైడ్. CONH బంధాన్ని పెప్టైడ్ బంధం అంటారు. అధిక సంఖ్యలో అమైనో ఆమ్లాలు కలిసిపోయి ఏర్పడే పదార్థమును పాలీపెప్టైడ్ అంటారు. కొద్ది మార్పులతో పాలీపెప్టైడ్ ప్రోటీన్ను ఏర్పరుస్తుంది. కొద్ది మార్పులతో పాలీపెప్టైడ్ ప్రోటీన్లను ఏర్పరుస్తుంది. రక్తములో ఆక్సిజన్ను మోసుకుపోయే బాధ్యత గల ప్రోటీను హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ నందుగల అమైనో ఆమ్లాల సంఖ్య 574. హీమోగ్లోబిన్ నందుగల అమైనో ఆమ్లాల సంఖ్య 574. ఒక అమైనో ఆమ్లాన్ని మార్చినచో ఏర్పడే ప్రోటీన్ను సికిల్ సెల్ హీమోగ్లోబిన్ అంటారు. ఒక అమైనో ఆమ్లాన్ని మార్చినచో ఏర్పడే ప్రోటీన్ను సికిల్ సెల్ హీమోగ్లోబిన్ అంటారు. సికిల్ సెల్ హీమోగ్లోబిన్ వల్ల ఏర్పడే వ్యాధి సికిల్ సెల్ అనీమియా. సికిల్ సెల్ హీమోగ్లోబిన్ వల్ల ఏర్పడే వ్యాధి సికిల్ సెల్ అనీమియా. ప్రోటీన్లు జీవక్రియలను నియంత్రణ చేయును. కొన్ని ప్రోటీన్లు రోగనిరోధక శక్తి వలె పనిచేస్తాయి. అసంఖ్యాకమైన ఎమినో ఆమ్లాల కలయిక వల్ల ప్రోటీన్లు ఏర్పడును. ముఖ్యమైన ఎమినో ఆమ్లాలు వెలైన్, టెరోనిన్, ఫినైల్ అలైన్, లూసిన్. ముఖ్యమైన అమినో ఆమ్లాలు వెలైన్, టెరోనిన్, ఫినైల్ అలైన్, లూసిన్. గ్లైసిన్ యొక్క R సూత్రము H.
అమినో ఆమ్లం యొక్క ఆర్క్ సూత్రము CH3 మిథైల్. అమినో ఆమ్ల వెలైన్ యొక్క ఆర్క్ సూత్రము CH3CH. CH3CH సంకేతం గల ఆర్క్ సూత్రమైతే అమినో ఆమ్లం పేరు టెరోనిన్. C6H5CH2 సాంకేతికం గల ఆర్ సూత్రమైతే అమినో ఆమ్లం పేరు ఫినైల్ అలైన్. CH2OH యొక్క ఆర్క్ సూత్రం గల అమినో ఆమ్లం పేరు సిరైన్. లూసిన్ యొక్క ఆర్క్ సూత్రము CH3CHCH2. గ్లైసిన్ యొక్క క్లుప్తమైన పేరు GLY. అలెనైన్ యొక్క క్లుప్తమైన పేరు ALA. CHS యొక్క విపులీకరణ క్రిస్టైన్. THR యొక్క విస్తరణ రూపం ట్రియోనైన్. ఫినైల్ అలైన్ యొక్క క్లుప్తమైన రూపం PHE. సిలైర్ యొక్క క్లుప్తమైన రూపం SCR. లూసిన్ యొక్క క్లుప్తమైన రూపము LEU. బార్లీ, గోధుమ, రై, వరిల నుండి పొందే ఆల్కహాల్ పేరు బీరు. ద్రాక్ష నుండి లభించే ఆల్కహాల్ పేరు వైన్. ద్రాక్ష, బార్లీ నుండి లభించే ఆల్కహాల్ పానీయము రమ్ము. ద్రాక్ష, బార్లీ నుండి లభించే ఆల్కహాల్ పానీయము రమ్ము. వైన్ తయారీ తర్వాత మిగిలిన పదార్థాల నుంచి లభించే ఆల్కహాల్ పానీయము బ్రాందీ. వైన్ తయారీ తర్వాత మిగిలిన పదార్థాల నుంచి లభించే ఆల్కహాల్ పానీయం బ్రాందీ. బీర్ తయారీ తర్వాత మిగిలిన పదార్థాల నుండి లభించే ఆల్కహాల్ పానీయము విస్కీ. బీర్ తర్వాత విస్కీ, వైన్ తర్వాత బ్రాందీ. వైన్కి బ్రాందీ, బీర్కి విస్కీ. వీకి బి వస్తుంది, బీకి బి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. బెండిక్ ద్రావణం కలిగి ఉండునది కాపర్ సల్ఫేట్. బెండిక్ ద్రావణం కలిగి ఉండునది కాపర్ సల్ఫేటు.